మన శాస్త్ర ప్రకారంగా ఉప్పుని ఎవరికైనా కొడుకుకైనా కూతురికైనా కోడలకైనా ఎవరికైనా కూడా చేతికి ఇవ్వకూడదు. ఇస్తే వారికి మనకున్నటువంటి బంధం తెగిపోవడం. గొడవలు ఎందుకు అవుతాయండి? బంధం తెగడానికి కదా. ఇరువురు ఒకరినొకరు అరుచుకునేటప్పుడు వారు ఏం మాట్లాడతారో తెలియదు. అప్పటిదాకా వాళ్ళ మధ్యలో ఉన్న సాన్నిహిత్యం కూడా గుర్తురాదు మనకు. చాలామందికి తెలుసు, గొడవలు అవుతున్నప్పుడు పనికిరానివి పాతవన్నీ ముందుకు తవ్వుకొని అనేకమైన గొడవలు పడుతుంటారు. అందుకే ఎవరైనా ఉప్పు అరువు అడిగినా కూడా వారి దగ్గర ₹1 తీసుకొనన్నా ఇవ్వండి. ఉప్పుని ఫ్రీగా ఇవ్వకూడదు, ఉప్పును పంచకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఉప్పుని చేతికి ఇవ్వరాదు. ఇంకా ఉప్పుని దానంగా తీసుకోవడానికి దానికి సంబంధమైన పురోహితులు ఉంటారు, వాళ్ళు మాత్రమే దానంగా తీసుకోవాలి. దానంగా తీసుకోకూడదు, ఫ్రీగా ఇవ్వకూడదు, హ్యాండ్ టు హ్యాండ్ అస్సలు ఇవ్వకూడదు. మీరు ఇవ్వదలుచుకున్నారు ఒకవేళ అంటే ఉప్పు లేదు. అందుకే శ్రాద్ధ సమయంలో ఉప్పు కూడా వేయకుండా అక్కడ ఒక పెరుగు చుక్క ఒక నిమ్మకాయ అక్కడ పెడతారు. ఎందుకంటే ఉప్పు అంత విశేషమైన పదార్థం కాబట్టి ఉప్పుని బై హ్యాండ్ తీసుకోకపోవడమే సర్వదా శ్రేయస్కరం.